ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ఎంతో జాగ్రత్తగా తన యొక్క ప్రేమతో అమూల్యమైనటువంటి తన యొక్క కృపతో నింపి ఎంతో క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినము మనం సజీవంగా ఉన్నామంటే ఆయన యొక్క కృప. మరి ఆయన యొక్క ప్రేమ వాత్సల్యతలను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ దినమంతా కూడా ఆయన మనలను ఎంతో క్షేమంగా నడిపించాలని, తన కాపుదలలో మనల్ని ఉంచుకోవాలని మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ దినము కృపావార్త ఏంటంటే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని ఎరిగిరి. ఈ మాటలను బట్టి మనం ఎంతగానో మనం కూడా ఆశ్చర్యపడాలి. ఎందుకంటే మరి ఎవరు వీరు? వారు పేతురు యోహానుల ధైర్యం చూశారు. ఎవరు అంటే అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ పేతురును యోహానును మధ్యను నిలవబెట్టారు. వాళ్ళు ఎవరెవరు ఇంకా ఉన్నారంటే ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరినీ కూడా ఉన్నారంట. అయితే వాళ్ళు అక్కడ ఈ పేతురును యోహానును నిలవబెట్టి అడుగుతున్నారు, ఏ బలం చేత, ఏ నామమును బట్టి దీనిని చేస్తిరి అని. దేనిని చేశారు వాళ్ళు? 3వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడున్నాడు. అతనిని వీరు స్వస్థపరిచారు. ఏ విధంగా స్వస్థపరిచారు అంటే, నజరేయుడైన యేసు నామంలో లేవమని చెప్పగానే వాడు దిగ్గున లేచాడు. తన యొక్క అక్కడ ఉండే ఆ ప్లేస్ అంతా, తన ప్లేస్లో ఉన్న వస్త్రమును పడవేసి అతడు సంతోషంగా గంతులేస్తూ ఆలయంలోనికి వచ్చాడు. అది చూసినప్పుడు అందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ఇదేంటి ఇంత గొప్ప అద్భుతం, ఇది ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యచకితులైపోయి పరవశులైపోయారంట. ఇంత గొప్ప సంగతి జరిగింది అని అందరూ, అంటే జనము అంతా చూసి ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. కానీ ఈ అధికారులకు అది చాలా నొప్పిగా ఉంది. ఎందుకంటే వాళ్లకు యేసయ్య నామము అంటేనే కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఆయన సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. మరి వీళ్ళేమో మళ్ళీ లేచాడని చెప్తూ ఆయన నామంలో ఈ విధంగా యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగును అని ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా జనంలో ఒకలాంటి కలవరం కూడా వచ్చింది. అంటే ఇదేంటి ఇలా చెప్తున్నారు వీళ్ళు అని అదొక రకమైన ఆలోచన. మరి అధికారులకేమో భయము. ఈ విధంగా మన అందరూ కూడా ఒక అక్కడంతా కూడా ఒక గలిబిలి ఏర్పడింది. కాబట్టి ఆ అధికారులు ఏం చేశారంటే వారిని బలాత్కారంగా పట్టుకొని పోయి కావలిలో ఉంచినారు. ఉంచి మరునాడు ఈ అధికారులు, పెద్దలు అందరూ కూడా వాళ్ళను అడుగుతూ ఉన్నారు, ఏ నామంను బట్టి మీరు, ఏ బలం చేత ఇది చేశారంటే, మీకేం బలం ఉందని ఇదంతా చేస్తున్నారు, ఏ విధంగా ఇది చేశారు అని వాళ్ళు అడిగినప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై వారితో చెప్పిన మాట ఏంటంటే, అతనికి ఒక చిన్న ఉపకారం జరిగింది. ఆ ఉపకారాన్ని బట్టి మీరు ఇంతగా ఆ దుర్బలుని గురించి మాట్లాడుతున్నారు. అతడు ఒక దుర్బలుడు, అంటే బలహీనుడు. అతనికి జరిగిన ఉపకారమును గురించి మీరు ఇంతగా విమర్శిస్తూ ఉన్నారే. వాడు దేనివల్ల స్వస్థత పొందానని మీరు విమర్శిస్తున్నారు. మరి మేము ఏం చెప్తున్నాము అంటే, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. మీరంతా తృణీకరించారు ఆయనను. ఆయన గొప్ప ఆయననే దేవుడు. అలాంటి దేవుణ్ణి మీరు తృణీకరించారు. తృణీకరించి ఆయనను సిలువ వేశారు. అయితే ఆయన మృతులలో నుండి ఆయనను దేవుడు లేపాడు. ఈ విషయము మాకు తెలుసు. మేము దీనికంతా సాక్షులము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే ఈ దుర్బలుడు
ఈ బలహీనుడు, ఈ కుంటివాడు స్వస్థత పొంది చక్కగా నడుస్తూ ఉన్నాడు, మీ ఎదుట నిలబడ్డాడు అని చెప్తున్నప్పుడు, అంతేకాకుండా వాళ్ళు ఇంకొక మాట చెప్పారు, అద్భుతమైన మాట. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పారు. ఎవరంటే పేతురు, యోహానులు. ఈ పేతురు, యోహాను మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యమైన శిష్యులు కదా. మరి వీరు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు చాలా ఆశ్చర్యం అయిపోయిందనమాట. ఎందుకు ఆశ్చర్యం అయిపోయిందంటే, వీళ్ళు అసలు విద్య లేని పామరులు, వీళ్ళకి అసలు మాట చాతుర్యం లేదు. వాళ్ళు వాళ్ళ యొక్క పని ఏంటి? ఫిషర్మెన్. వాళ్ళు చేపలు పట్టువారు, జాలరులు. వీళ్ళు ఇంతగా మాట్లాడుతున్నారండి. ఇంతగా మాట్లాడడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగించిందనమాట. వాళ్ళ ఉద్దేశంలో వీళ్ళకు ఏమీ రాదు, ఏమీ తెలియదు. ఇలాంటి వాళ్ళు ఇంత గొప్పగా ఎలా మాట్లాడుతున్నారు, ఇది ఎలా సాధ్యమైంది అని ఇంకొక విషయం వాళ్ళకు అర్థమైంది. ఏంటంటే, వారు యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తెరిగారు. అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి, యేసయ్యతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. చూసారా ఎంత అద్భుతమో! యేసుతో కూడా ఉండినట్లయితే మనము ఎలాంటి గుర్తింపు పొందుతామో తెలుసా? మనకి ఎంత ధైర్యం వస్తుంది. ఎన్నో రకాలుగా మనం ధైర్యం పొందుకుంటాం. అధికారులతో మాట్లాడగలుగుతాం, అధికారుల ఎదుట మాట్లాడగలుగుతాం. చాలామంది ఎదుట మాట్లాడాలంటే భయం వేస్తుంది కదా. మామూలుగా స్కూళ్ళలో పిల్లలు చూస్తూ ఉంటాము. మనము మన యొక్క స్టేజ్లో ఒక్కొక్కసారి ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి పరిస్థితులలో మనల్ని ఎవరన్నా స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే వెంటనే భయపడతాము. అంటే ఒక విధమైన జంకు అనేది మన హృదయంలో వస్తుంది. మరి ఇంకా కొంతమంది ప్రార్థన చేయమంటే కూడా భయపడతారు. వాక్యం చెప్పమంటే అసలు ముందుకు రారు. ఎందుకు అంటే, ఆ ధైర్యం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, యేసుతో ఉండి ఉన్నటువంటి ఆ అనుభవము ఒకటి. ఇంకొకటి, ఆత్మపూర్ణులై ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నారు. అంతవరకు వాళ్ళకు చాకచక్యం లేదు మాట్లాడడంలో, అంతవరకు వాళ్ళకు ఎలాంటి నైపుణ్యత లేదు మాట్లాడడంలో. మాట్లాడడమే రాదు అసలు వాళ్ళకు. మామూలు మనుషులు వాళ్ళు, పామరులు అంటే సామాన్యులు అనమాట, సామాన్యమైన మనుషులు. అలాంటి వాళ్ళు ఇంత గొప్పగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళు యేసయ్యతో కూడా ఉండినవారు. కాబట్టి వారు ఇంత గొప్పగా, ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళకు తెలియని ఆ అధికారులకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ఆత్మపూర్ణులై ఉన్నారు. మరి మన జీవితాలలో మనం ఎలా ఉన్నామో చూసుకున్నామా? మనము యేసుతో కూడా ఉన్నామా? యేసయ్య మనతో కూడా ఉన్నాడా? మరి అలాగే మనం ఆత్మపూర్ణులమై ఉన్నామా? అలా ఉన్నట్లయితే మనము ఎక్కడైనా మాట్లాడగలుగుతాం, ఎలాంటి అధికారితోనైనా మాట్లాడతాం, ఎలాంటి పరిస్థితులలోనైనా మనం గట్టిగా మాట్లాడగలుగుతాం. అధికారులు, పెద్దలు యేసయ్యను తృణీకరించారు. ఇల్లు కట్టువారు ఏదైనా రాయిని నిరాకరించినప్పుడు ఆ రాయి తలరాయి అవుతుంది కదా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా వాళ్ళ జీవితాలలో ఒక తలరాయిగా ఉన్నాడు. మరి మన జీవితాలలో కూడా ఆయన తలరాయిగా ఉన్నాడా, లేకపోతే మనము నిజంగానే ఆయనను అంగీకరించి మనకు తలరాయిగా చేసుకున్నామా? అలాగైతే మనకు ఎంతో ధైర్యము. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువైన యేసును మనం అంగీకరిస్తామో ఆయన మనలోనికి తన పరిశుద్ధ ఆత్మను పంపిస్తాడు కదా. మరి ఆ ఆత్మ పూర్ణులమై మనం ఉన్నప్పుడు మనకి ఎంత ధైర్యం కలుగుతుందో తెలుసా? మనము యేసుతో ఉంటే సమస్తం కూడా చేయగలం. మనం యేసుతో ఉంటే మనకు సమస్తము సాధ్యము. యేసయ్యను మనం నమ్మినట్లయితే, మనం ఆత్మపూర్ణులమై ఉంటే మనము ఇతరుల కొరకు నిజంగా ప్రార్థించగలము, నిజంగా ఇతరులను స్వస్థపరచగలము, అధికారంతో మాట్లాడగలము. ఎవరినైనా సరే, కష్టంలో ఉన్న వాళ్ళను, వేదనలో ఉన్న వాళ్ళను ఆదరించగలం. ఆదరించే మాటలు మనం మాట్లాడగలం. అలాగే ఓదార్చగలం, వాళ్ళని ధైర్యపరచగలం, నెమ్మదిపరచగలం. ఇదంతా మనకు ఎప్పుడు సాధ్యమవుతుంది? యేసయ్యను మనం కలిగి ఉన్నట్లయితే.
ఆత్మపూర్ణులమై మనం ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాము. ఇంత గొప్ప డిఫరెన్స్ వాళ్ళు కనుగొన్నారు చూడండి. ఎందుకంటే వాళ్ళు అసలేమీ తెలియని వాళ్ళు, చదువు రానివారు. కానీ వారి జీవితంలో ఈ గొప్ప మార్పు ఎప్పుడు కలిగింది? యేసయ్యతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నెమ్మదిగానే ఉన్నారు. ఎందుకంటే యేసయ్యనే అక్కడ ఎలివేట్ అవుతున్నాడు. ఆయననే ప్రాధాన్యత, ఆయనకే ప్రాధాన్యత కనిపిస్తుంది. వీళ్ళకు అంతా మాట్లాడవలసిన అవసరం రాలేదు. ఎప్పుడైతే ప్రభు మరణించడం జరిగిందో, పునరుత్థానుడైపోయాడో, ఆత్మతో వీరు నింపబడ్డారో, అప్పుడు వీళ్ళలో ఒక నూతనమైనటువంటి శక్తి, నూతనమైనటువంటి ధైర్యము వారికి కలిగింది. వాళ్ళలో వాక్చాతుర్యం కలిగింది. వాళ్లకు ధైర్యం వచ్చింది. మాట్లాడగలిగిన శక్తి వచ్చింది. వాక్శక్తి దేవుడు ప్రభువు అనుగ్రహించినప్పుడు ఆత్మ బలం చేత వారు ఇవన్నీ కూడా చేయగలిగారు. మనం కూడా ఎప్పుడైతే ప్రభువును కలిగి ఉంటామో మనం కూడా ఇలాంటి గొప్ప కార్యాలన్నీ కూడా చేయగలుగుతాము. ఎవరితోనైనా మాట్లాడగలుగుతాము. కన్విన్సింగ్గా చేయగలిగినటువంటి ఒక గొప్ప వరం కూడా దేవుడు మనకి ఇచ్చినట్లయితే, ఎలాంటి వితర్కాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి విపరీతమైన వాదనలు చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా మనం మాట్లాడి వాళ్ళను గెలవగలం. ఇదంతా కూడా మనకు పరిశుద్ధాత్ముడిచ్చే కృపావరములు. ఈ కృపావరముల సహాయంతో మనం అనేక కార్యములు చేయగలం. మనం ప్రార్థిద్దాం, ఆసక్తితో అపేక్షిద్దాం. దేవుని యొక్క కృపావరముల కొరకు ఆసక్తితో అపేక్షిస్తాం. మనం ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తామో మనకు దేవుడు అనేకమైన కృపావరాలు ఇస్తాడు. మనకు ఆ తలాంతులు మనం కలిగినప్పుడు ఆ తలాంతులను మనము దేవుని కొరకు వాడి దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాలంన తండ్రి మేము నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. అవును ప్రభా, మేము ఈరోజు ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాము. ఏంటంటే, నీవు మాతో ఉంటే ప్రభా మేము ఏదైనా చేయగలము. నీవు మాతో ఉంటే మాకంతా సమస్తము సాధ్యమే. ప్రభా, నీ ఆత్మ మాలో ఉంటే తండ్రి మేము ఎన్నో గొప్ప కార్యాలు చేయగలం. మా ప్రభానైనా మరి నిన్ను మేము కలిగి ఉండునట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం. ప్రభా, నీవు మాతో ఉంటే సమస్తము మేము చేయగలం. కాబట్టి ఈ లోకంలో నీకు మహిమకరంగా వాడబడడానికి మీరు మాకు కృప చూపించమని వేడుకొంచున్నాం. ఎంతోమంది ప్రభా అనేకమైన గొప్ప తలాంతులు కలిగి ఉన్నారు. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభా. అలాంటి గొప్ప ధన్యత మాకందరికీ కూడా అనుగ్రహించండి. ప్రతి ఒక్కరము కూడా ఆశతో అపేక్షించి ప్రభానైనా మరి నీ యొక్క తలాంతులను పొందుకొనిలాగున మేము ప్రార్థించులాగా మాకు కృప చూపించమని, సహాయం దయచేయమని, ఆ విధమైన ప్రేరేపణ మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ ఉదయ కాలంన నీవు మాకిచ్చిన ఈ గొప్ప కృపావార్తను బట్టి నీకు వందనములు. మా తండ్రి, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దయగలిగిన మా ప్రభా, మరి మేము ఈ లోకంలో ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ చదువులలో ఉన్నా, ఏ గొప్ప పనిలో మరి మంచి ఉద్యోగాలు హయ్యర్ క్యాడర్లో ఉన్న తండ్రి, ఎక్కడున్నా కూడా మా ప్రభా మా జీవితాలు మేము నీకు మహిమకరంగా జీవించినట్లుగా కృప చూపించండి. వెలుగుకరంగా ప్రభా ఇతరులకు వెలుగు చూపించే రీతిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము. మా మాటలు ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉంటూ ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలుగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతరులను ప్రోత్సహించేలాగా మమ్మల్ని ఉంచండి, సహాయకరంగా ఉంచండి. మా తండ్రి దేవా, మేము ఇతరులకు సహాయకరంగా ఉండాలి, ప్రార్థించగలగాలి, వాళ్ళని ఆదరించగలగాలి, నెమ్మదిపరచగలగాలి. మా ప్రభానైనా మరి ఎవరైనా మరి నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థించడం మాత్రమే కాదు, వారితో మాట్లాడి వాళ్ళ హృదయాలను నీ వైపునకు మళ్లించడంలో తండ్రి మాకు మీ యొక్క ప్రేరేపణ శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క వరమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి మా జీవితంలో మేము ఏ అధికారి ముందైనా సరే చక్కగా మాట్లాడగలుగులాగన మా హృదయాలను సిద్ధపరచండి. అవును ప్రభా, మేము అధికారులతో మాట్లాడేటప్పుడు ఏమి మాట్లాడుదుమా అని భయపడవలసిన అవసరం లేదు. కానీ
మీరు మాలో ఉండి మాతో మాట్లాడిస్తారు కాబట్టి మేము ఎంతో ధైర్యంగా మాట్లాడగలం. ఇక్కడ పేతురు, యోహానులతో కూడా మీరు మాట్లాడిస్తున్నారు. మీరిచ్చినటువంటి ఆ ధైర్యము, మీరిచ్చినటువంటి ఆ వాక్శక్తి, దానివల్లనే ప్రభా వారు ఆ విధంగా మాట్లాడగలుగుతున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మరి ప్రార్థించి స్వస్థత ఇవ్వగలిగినటువంటి ఆ కృపను కూడా మీరు మాకు అనుగ్రహించండి. మా ప్రభా, ప్రార్థనలలో ఎంతో శక్తి ఉన్నది. నీవే జరిగిస్తావు ప్రభా. మేము కేవలం ప్రార్థన చేస్తాం తండ్రి. మరి ఎంతోమంది కొరకు ప్రార్థిస్తున్నాము. తప్పకుండా మీరు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ధైర్యపరచగలిగే ఆ కృపను కూడా మాకు అనుగ్రహించండి మా దేవా. ఇదిగో ఇదే కాలంలో తండ్రి, మా ఉద్యోగాలలో, మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన స్కిల్స్, మాకు కావాల్సినటువంటి ఆ మాట చాకచక్యము సమస్తం కూడా అనుగ్రహించమని వేడుకొంచున్నాం. విద్యార్థులను దీవించండి. వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డ, యవన బిడ్డలనైనా నీ కొరకు వాడబడాలి. మా తండ్రి దేవా, కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. మా దేవా, వారితో అలా ఎవరైతే కలతలతో మనస్పర్ధలతో ఉన్నారో అలాంటి కుటుంబాలను బట్టి ఎక్కువగా ప్రార్థిస్తున్నాము. నీ యొక్క సంతోషంను వారి ఇంట్లో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ప్రభానైనా ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా సఫలత అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి తప్పకుండా ఉద్యోగాలు దయచేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా. ఎంతోమంది ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఎంతో చక్కగా ఫ్లరిష్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రభా. మరి డాక్టర్లు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు ప్రయత్నాలు చేస్తారు, కానీ బాగు చేసేది నువ్వే మా ప్రభా. నీ సన్నిధిలో ప్రతి వ్యక్తిని కూడా, ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ మీ జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది ఐసీలో ఉన్నారు తండ్రి. మరి వెంటిలేటర్పై ఉన్నారు, కనికరించండి ప్రభా. కొంతమంది సర్జరీలు అయిపోయి క్షేమంగా బయటికి వచ్చారు, కోలుకుంటున్నారు. మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతోమంది గుండె జబ్బులతో, లివర్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ వ్యాధులతో ప్రభా నాయన, బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో, లంగ్స్లో ప్రాబ్లంతో బాధపడుతున్నారు నాయన ప్రభా. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, భయంకరమైనటువంటి మైగ్రేన్ తలనొప్పులు మా ప్రభా, నరాల సంబంధిత వ్యాధులు అన్నీ కూడా ఏ శ్రమలో స్వస్థత కలుగుగాక దేవా. మీకు వందనములు, స్తోత్రములు. మీరు స్వస్థపరిచినందుకు వందనములు మా తండ్రి దేవా. మరి కష్టాలలో, ఇబ్బందులలో, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులలో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. అన్యాయము ఎవరికైతే జరిగిందో వారి పట్ల తప్పకుండా మీరు న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, రక్షణకర్తమైన దేవుడు తండ్రి, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మహోన్నతమైన దేవ, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని వేడుకుంటున్నాం ప్రభా. వారి యొక్క హృదయములను తెరవండి, మనోనేత్రాలను వెలిగించండి. మీ సిలువ విలువను వారు అంగీకరించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, వ్యసనములకు గురై ఎంతగానో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు సంరక్షించమని, వాళ్ళలో నుంచి ఆ బంధకాల నుంచి ఏ శ్రమలో విడుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. ప్రపంచం అంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. మరి యుద్ధ వాతావరణం తీసివేయండి నాయన. ముఖ్యంగా తండ్రి, ఇప్పుడు పరిస్థితులు ఎంతో క్రిటికల్గా ఉంటున్నాయి. మీరే కృప చూపించండి మా తండ్రి దేవ. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి మా దేశంను కూడా దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి మా ప్రభా. మరి ఎంతోమంది నాయన నేను ఎరగని అన్యజనులు ఉన్నారు. వారందరినీ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.